RTI Live News. Ask for right. RTI Live News की स्वागతం. ఖమ్మం జిల్లా మధిర డివిజన్ లారీ డ్రైవర్స్ యూనియన్ సభ్యులు మధిర మున్సిపాలిటీ జనవరి 1 నుండి తమ సమస్యల మీద నిరవధిక సమ్మె చేస్తున్నారు. సమ్మెకు గల కారణాలు గతంలో ఒక రోజుకు అంటే 24 గంటలకు 700 రూపాయలు దినసరి వేతనం ఇచ్చేవారని దానిని ఇప్పుడు 800 రూపాయలుగా చేయాలని, అనగా పాత దానికంటే 100 రూపాయలు ఎక్కువ అడుగుతున్నామని, అలాగే లారీ కిరాయి మీద 5% కమిషన్ ఇచ్చేవారని దాని మీద 1% అదనంగా పెంచి 6% ఇవ్వాలని, గతంలో టిప్పులు మామూలు 100 రూపాయలు ఇచ్చేవారని ఈ మధ్యకాలంలో అది కూడా ఆగిపోయిందని, మరలా 100 రూపాయలను గతంలో లాగానే ఇవ్వాలని, ప్రతి లారీకి క్లీనర్ను సమకూర్చాలని, గతంలో ప్రతి లారీకి క్లీనర్ ఉండేవారని, క్లీనర్ లేకుండా బండ్లు తిప్పడం చాలా ఇబ్బందికరంగా ఉందని, అలాగే రోజువారీ బేటా 200 రూపాయలు ఉండేదని, డ్రైవర్ ప్లస్ క్లీనర్కు కలిపి అది కూడా ఇప్పుడు ఇవ్వడం లేదని, దానిని కూడా పునరుద్ధరించాలని తెలియజేశారు. ఈరోజు మధిర డ్రైవర్స్ యూనియన్ నిరవధిక సమ్మెకి కూర్చున్నది. లారీ డ్రైవర్ల అసోసియేషన్ తరఫున డ్రైవర్లు అందరూ కూడా నిరవధిక సమ్మె చేస్తున్నారు. మరి వీరి సమ్మెకి గల కారణం తెలుసుకుందాము. మరి వారి మాటల్లోనే వివరాలు అడిగి తెలుసుకుందాం. అన్న, మీ పేరేంటి? నా పేరు రామాల జయరాజు, మధిర లారీ డ్రైవర్స్ యూనియన్ ప్రెసిడెంట్ని. సార్, మాకు ఈ సమ్మె నిర్వహించడానికి గల కారణం ఏంటంటే పెరిగిన నిత్యావసర ధరల ఖర్చులు, విద్య, వైద్యం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మా యాజమాన్యాన్ని, ఓనర్స్ యాజమాన్యాన్ని ఒక 100 రూపాయలు జీతం పెంచండి, ఒక 6% కమిషన్, అంటే ఇంతకుముందు 5% ఇచ్చేవాళ్ళు, దాన్ని 1% పెంచి 6% ఇవ్వండి అలా అని అడిగినాము. అడిగితే వాళ్ళు ఎటువంటి స్పందన మాకు ఇవ్వలేదు. గత 3 నెలల కింద ఒక లెటర్ ఇచ్చాము, మాకు జీతాలు ఇలా పెంచండి అని. మళ్ళీ ఒక నెల కిందట మళ్ళీ ఇచ్చాము. మళ్ళీ ఒక 1 వీక్ బ్యాక్ మళ్ళీ 1 వీక్ బ్యాక్ ఇచ్చాము. అయినా కూడా వాళ్ళు ఎటువంటి స్పందన మాపై చూపించలేదు. అంటే మీరు 3 సార్లు వారికి తెలియపరిచారు? 3 సార్లు తెలియపరిచినా కూడా ఎటువంటి చర్చలకు మమ్మల్ని పిలవలేదు. మరి మీరేం చేద్దాం అనుకుంటున్నారు? వారు చర్చలకు పిలవకపోతే? చర్చలకు పిలవలేదు కాబట్టి సమ్మెకు దిగినాం సార్. సమ్మె చేస్తున్నారు. మరి మీరు మళ్ళొక్కసారి వారికి తెలియపరచపోయారా? తెలియపరిచినాం సార్. సమ్మెకు ముందు కూడా సమ్మె జనవరి 1 నుంచి స్టార్ట్ చేసాం మేము. డిసెంబర్ 31 నైట్ వాళ్ళకి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. సార్, మీరు మాపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, మేము అడిగిన డిమాండ్స్కి, మా కోరికలకి ఎటువంటి నిర్ణయం మీరు చెప్పలేదు, చెప్పని యెడల మేము జనవరి 1 నుంచి సమ్మెకు దిగుతాము అని తెలియపరిచినా కూడా వారు ఎటువంటి స్పందన చూపించలేదు. అంటే వారికి నిమ్మకు నీరెత్తుకున్నట్లుగా ఉంది. అవునండి. మరి మీరు ఇప్పుడు వారు చర్చలకు పిలిస్తే మీరు పోవడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు కావాల్సింది కూడా చర్చలకు వస్తే మమ్మల్ని పిలిస్తే మేమే వెళ్తాం. మీరే వెళ్తాం. వారు రావటం కాకుండా మమ్మల్ని పిలిస్తే మేమే వెళ్తాం. మీరే వెళ్తారు. సరే, మరి ఈ రోజున దీక్షలో కూర్చున్న కార్మికులందరూ కూడా ఏం చెప్తున్నారంటే, యజమానులు మమ్మల్ని చర్చలకు పిలిస్తే మేము కూడా కూర్చొని మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము, మరి పిలుస్తారో లేదో చూద్దాం, మరి మా సమ్మెని మటుకి మేము విరమించకుండా చేస్తూనే ఉంటాం అని చెప్తున్నారు. వారు సమ్మెకు చర్చలకు సుముఖంగా ఉంటే ఎప్పుడైనా సరే మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాం. వారు చర్చలకి పిలవనంత వరకు కూడా ఈ సమ్మె కొనసాగుతూనే ఉంటాం. తుది నిర్ణయం యజమానులదే అని వారు చెప్తున్నారు. మరి ఎంతవరకు వస్తుందో, యజమానులు ఏం చేస్తారో చూద్దాం. RTI న్యూస్, మధిర, మహంకాళి వెంకట శ్రీనివాసరావు.